ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు గుప్పించిన ప్రకాష్ రాజ్. దీంతో జనసేన నేతలందరూ కూడా ఎంతగానో ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారిపై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ ప్రయాణాన్ని ముంబై లోకల్ ట్రైన్ జర్నీతో పోల్చారు. ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్ తన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారని ప్రకాష్ రాజ్ ఓ పాడ్కాస్ట్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్కు తెలియదు, బీజేపీ వాళ్ళు ఎక్కించేశారు, ఎప్పుడో వాళ్ళు దింపుతారు. ముంబైలో ట్రైన్ మనం ఎక్కాల్సిన పని లేదు, అక్కడ నిలబడితే ఎవరో ఒకరు ఎక్కించేస్తారు, మళ్ళీ దించేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఉంది. ఎందుకు ఎక్కాను, ఎక్కడ దిగాను అనేది ఆయనకు తెలియదు. పవన్ తన సొంత నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకుండా మహారాష్ట్రంలో అలా ఉంది, తమిళనాడులో ఇలా ఉంది, బెంగాల్ అలా ఉందని మాట్లాడుతూ ఉన్నారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నీ భుజం మీద చేయి వేస్తే నిన్ను వాడుకొని వాళ్ళు పైకి ఎక్కడానికి కానీ నీ కోసం కాదు. ఈ కొద్ది టైం నువ్వు ఎంజాయ్ చేస్తావంటూ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గారిపై హితబోధ చేసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్తో పర్సనల్గా తనకు ఎలాంటి సమస్య లేదన్న ప్రకాష్ రాజ్ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిలకడగా లేని ఆయన వైఖరి కారణంగానే సమస్య వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్కు పేర్లు తెలిస్తే సరిపోదని వ్యక్తుల గురించి తెలియాలని చెప్పుకొచ్చారు. చూడాలి మరి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది.